నీ యందే ఉంటున్నాడు దైవత్వం. God is in you. దైవం అనేది ప్రేమ స్వరూపకంగా ఉంటుండాలి. God is the ఈ embodiment of ప్రేమను love. నీవు వ్యర్థం చేయవద్దు. Don't waste ఈ your time. ప్రేమను నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు. See that love runs along the sacred అపవిత్రంలో path. నీవు ప్రవేశపెట్టవద్దు. Never going on sacred అపమార్గంలో path. ప్రవేశపెట్టవద్దు. Not in the wrong way. తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు. Don't go along the mean, desirely తుచ్చమైనటువంటి ways. ధనప్రాంతితో నీవు ప్రవేశపెట్టవద్దు. Love is not for money. ఈ ప్రేమ ఫర్ ప్రేమ, లవ్ ఫర్ లవ్. It's love for love only. అంతేకాని ఇంకొక దీనికోసం కాదు. It's not for anything else. ఇంత ప్రేమతత్వాన్ని మనం పెట్టుకొని With so much of love in you, దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము. we pray to God in ఒక్క దైవ ప్రేమ అణుమాత్రమైన మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు. If you enjoy a fraction of divine love, you can enjoy infinite. కుచేరుని బాధలంతా దేని వల్ల తీరినాయి? How do you కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి. all the poverty of Kuchela was completely taken out because of the fistful భగవత్ of ప్రేమ beaten ఒక్క కణ rice. మాత్రంలో మనకు లభిస్తే చాలు. With the divine grace a little you ఒక can అణు achieve. మాత్రం ఉంటే చాలు. A fraction is enough. అంతా మనం సాధించవచ్చు. You can achieve everything. ప్రేమ చేత సాధించలేనటువంటిది ఏమీ లేదు. With love there is nothing that you cannot accomplish. శత్రువు కూడాను మిత్రులైపోతారు ప్రేమ చేత. Enemies become your friends because దూరం of వారు love. కూడాను సమీపులైపోతారు ప్రేమ Those చేత. who are at a distant come close to వియోగులు you. కూడాను సంయోగులైపోతారు ప్రేమ చేత. Those who are separated will come back. అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. So we have to develop that mighty, great